కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనమిలాగున ప్రభువాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించినారు. నేటి దినాన వేదవాక్యము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము ప్రియులారా 24వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వరకున్న మాటలను మనము ధ్యానం చేయుచున్నాం. మూలవాక్యమై 19వ వచనం మధ్య భాగం నుంచి నేను చదువుచున్నాను. ఈ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉంచవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినిచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ పంట పొలం విషయంలో భూసంబంధమైన ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకోవాలంటే వారు ఒక దివ్యమైన మహత్తరమైన కార్యమును వారు చేయవలసిన వారునై ఉన్నారు. ఏంటి ఆ దివ్యమైన మహత్తర కార్యం అంటే, పొలములో పంట కోయినప్పుడు పొలములో ఒకవేళ పనను మర్చిపోయిన ఎడల అది తెచ్చుకొనడానికి నువ్వు తిరిగి పారిపోకూడదు అంటున్నారు. ప్రియులారా, ఆజ్ఞ వెంబడి సూత్రము అనబడిన వచనం గుర్తున్నది కదా మనకు. దేవుడు ఒక వ్యక్తిని దీవించబోతున్నాను అని చెప్పారు అంటే ఆ దీవెన ఊరకనే రాదు. దేవుడు ఏర్పరిచినటువంటి నియమములో ఆ మనుష్యుడు నిలిచిండినప్పుడు మాత్రమే దాన్ని పొంది స్వతంత్రించుకొనగలుగుతాం. అలాగనే ఈ భాగంలో కూడా సందర్భం ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని తాను చేయు పనులన్నిటిలో ఆశీర్వాదము నొందువారిగా ఉండాలి అంటే ప్రభు చెప్పుచున్నారు 16వ వచనం నుండి, అయ్యా కుమారుల దోషాన్ని తండ్రి మీద మోపొద్దు అన్నాడు. ఎవరి దోషం వారిదే. కుమారుల యొక్క దోషాన్ని తండ్రుల మీదకి తీసుకురావద్దు అన్నారు. ఇక రెండో మాట 17వ వచనంలోకి వస్తే,
తండ్రి లేని వానికి కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి యొక్క వస్త్రాన్ని కొదువ తాకట్టు పెట్టుకుని తనకు డబ్బులు ఇవ్వడం కాదు అంటున్నారు. ఇక తరువాత విషయానికి వచ్చేసరికి, నీ ఐగుప్తు దేశంలో దాసుడివై ఉండగా నేను అక్కడ విమోచించి నువ్వు జ్ఞాపకం చేసుకో, అందుచేత ఈ కార్యం చెయ్యి అంటున్నారు. ఏంటి ఆ కార్యం అంటే, పంట కోయినప్పుడు పొలములో ఒక పన మర్చిపోయినలా తెచ్చుకోవడానికి నువ్వు తిరిగి వెళ్ళొద్దు. వింటున్నారు పేరా? ఒలీవ పండ్లను ఎరునప్పుడు వెనుకనున్న పరిగెను ఎరుకోవద్దు. ద్రాక్ష పండ్లు కోయినప్పుడు నీ వెనుకున్న పరిగెను ఏరుకొనొద్దు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు లేదా దేవుని బిడ్డలైనటువంటి వారు దీవెనకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలి అంటే, ప్రభువునకు ఇష్టమైనటువంటి జీవితమును వారు జీవించాలి అంటే, పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అయ్యా నువ్వు పంట కోయినప్పుడు పనలను మరచిపోయిన ఎడల దానిని వేరుకోవద్దు. ద్రాక్ష పళ్ళే కానీ, ఒలివల పళ్ళే కానీ, కాయలే కానీ నువ్వు వేరుకోవద్దు. ఎందుకంటే అవి పనివారులకు లేక దేశములో ఉంటున్నటువంటి పరదేశులకు దాన్ని విడిచిపెట్టండి. మీరు ఐగుప్తు దేశంలో ఉండగా మీరు పరదేశులనై ఉన్నారు కనుక ఆ సంగతి మర్చిపోవద్దు అంటున్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఆత్మీయులారా. తన బిడ్డలైనటువంటి వారి విషయంలో మరొక మెట్టులోకి వారిని నడిపించుటకు గాను అనుదినము శ్రేష్టమైన సంగతులను ప్రభువు వారికి బయలుపరుస్తూ వస్తున్నారు. వారు పంట కోయినప్పుడు కానీ, ఒలీవల పండ్లే కానీ, ద్రాక్ష గెలలే కానీ ఏదైనాను సరే పరదేశుల కొరకై దాన్ని ఉంచమంటున్నారు. ఎందుకు అలా చేయాలి? అది కూడా తెచ్చుకుని వీరు సంతోషించి తినవచ్చు కదా. లేదు, దేవుని వాక్యము ఎల్లప్పుడూ శ్రేష్టమైనటువంటిది. దేవుడు నమ్మదగిన వాడు. మనుషుడు వృద్ధి పొందిన తరువాత మనుష్యుడు దేవుని మర్చిపోతాడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, కోపించుచూనే న్యాయమును తీర్చువాడు. దేవునికి మహిమ. ప్రియులారా, ఎందుకు అలా ఉంచాలి అంటే, మరిచిపోయిన పనను విడిచిపెట్టాలట, రాలిన పళ్ళును విడిచిపెట్టాలట. ఎందుకు? చూడండి, లేవియాకాండం 19:9. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారులను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఇరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. ప్రియులారా, పరిగెను ఎరుకోవద్దు అన్నారు ప్రభు. ఎందుకు అలా ఉంచాలి అంటే, అది పరదేశులకు. ఋతు గ్రంథం 2:16 మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనుటకు విడిచిపెట్టుడని ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఈ సందర్భంలో బోయాజు మనకు కనిపిస్తాడు. బోయాజు పొలంలో పనిచేయవారితో చెప్పుచున్నాడు, అయ్యా, ఆ యొక్క మోయాబీరాలు కొరకు గుప్పెళ్ళు విడిచిపెట్టండి. పనుల మధ్యలోకి వెళ్ళి వేరుకుంటుంది. ఆమె దేవుని కృపను కనికరాన్ని పొందుకున్నటువంటి బిడ్డ అంటూ
దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ హెచ్చరికను ప్రభు జారీ చేశాడు. పిల్లరా, ఆనాడు రూతుకు అలాగున పరిగి దొరికింది గనకనే నేను ఫలానా వాని చేనిలోకి వెళ్ళాను, ఫలానా ఆయన నాకు ఇలాగున సహాయం చేశాడు అంటూ ఆమె చెప్పగలిగింది. ప్రియులారా, ఏ పొలములోనైతే తాను పరిగెరుకున్నదో ఆ పొలమునకు తను యజమానురాలునయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దేవుని ఆజ్ఞను అనుసరించడం, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం, అది మనకెంతో ఆశీర్వాదదాయకం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, పరదేశులు దేశంలో ఉన్న పేదవారికి ఈ విధానంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే భాగ్యం దేవుడు దయచేశాడు. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మనకు కలిగిన దాని